వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉండే అభిమాన ఘనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. అభిమానులను పవన్ ఎంత ప్రేమిస్తారో అంతే స్థాయిలో అభిమానులు కూడా ఆయనను దేవుడిలా భావిస్తూ ఉంటారు. అందుకే పవన్ కోసం రకరకాల బహుమతులు తయారు చేస్తూ ఆయనపై ఉండే అభిమానాన్ని బయట పెడుతూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని పవన్ కోసం చెప్పులు తయారు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సారుకు చెప్పులు కావాలంటే వెంకటేశ్వరరావు అంటే తిరుమల నాయకు అది ఒక మోడల్ చెప్పులు లాంటి చేసి పెట్టాను. మా పవన్ కళ్యాణ్ తరిగేస్తారు. తెనాలికి చెందిన గుండపొంగు వెంకటేశ్వరరావు లెదర్ చెప్పులు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. గత 10 సంవత్సరాలుగా సినిమాల్లో వాడేటువంటి లెదర్ చెప్పులు, బెల్టులు, వివిధ రకాలైన వస్తువులను తయారు చేస్తూ సినీ రంగంతో పరిచయం పెంచుకున్నాడు. మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ వంటి హీరోలకు వారి సినిమాల్లో కావలసినటువంటి చెప్పులు, బెల్టులు తయారు చేసి ఇస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. సారుకు చెప్పులు కావాలంటే వెంకటేశ్వరరావు అంటే తిరుమల నాయకు అది ఒక మోడల్ చెప్పులు లాంటి చేసి పెట్టించినప్పుడు అప్పటి నుంచి సారుకి పవన్ కళ్యాణ్ సార్కి ఆ మోడల్ బాగా క్లిక్ అయ్యి అదే మోడల్ ఎన్ని సంవత్సరాలు నేను చేసినా ఆయన ఎంత ఊరేగింపులకు వెళ్ళినా, ఎంత మీటింగ్లకు వెళ్ళినా, ఎన్ని చేసుకున్నా ఆ చెప్పులే చేసేవాడిని, అయ్యే ఆయన గారికి ఇచ్చేవాడిని. అది ఇచ్చినప్పటి నుంచి ఇంకా అట్ట అలవాటు అయిపోయింది సార్. మాకు పార్టీ తరఫున మాకు ఎమ్మెల్యే గారు చాలా మంది గెలిచారు కదా, వాళ్ళకి ఎవరు చేయమంటే వాళ్ళకి అందరికి చెప్పులు చేసి పెద్ద పెద్ద ప్రముఖులకి మేము చేసి చెప్పులు ఇచ్చామయ్యా సార్. ఇదే పనిలో ఆయన ఏ చెప్పులు అయితే మోడల్ చేశానో అదే మోడల్ చాలా మంది చేసి ఇచ్చాను. ఇక ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ తనకు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయన ఇచ్చిన ₹1,00,000తోనే షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నట్టు వెంకటేశ్వరరావు చెబుతున్నారు. పవన్ లాంటి గొప్ప వ్యక్తికి చెప్పులు తయారు చేయటం తనకెంతో సంతోషంగా ఉందని, ఆయన ఎక్కడికి వెళ్ళినా తాను తయారు చేసిన చెప్పులే వేసుకుని వెళ్లటం చూస్తే మనసుకు ఎంతో ఆనందంగా ఉందంటూ పవన్ పై ఉండే అభిమానాన్ని తన మాటల్లో చెప్పుకొచ్చాడు వెంకటేశ్వరరావు. మచిలీపట్నంలో మీటింగ్ జరిగేటప్పుడు సారు మాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసినప్పుడు మచిలీపట్నం వెళ్ళామండి. మేము వెళ్ళినప్పుడు మాకు ₹1,00,000 చెక్ ఇచ్చి అంత పెద్ద అమౌంట్గా మాకు ఇచ్చినప్పుడు మాకు ఏం అర్థం కాకుండా అయినా మాకు దేవుడని మేము అనుకొని చెప్పులు కుట్టేవాళ్ళు ₹1,00,000 ఇటువంటి సామాన్యం కాదు కదా. మా పవన్ కళ్యాణ్ సార్ నాకు ఇచ్చారు కనుక ఆయన్ని నమ్ముకొని నేను పెద్ద షాప్ ఒకటి పెట్టుకున్నాను. షాప్ పెట్టుకొని ఆయనకు చెప్పులు ఇచ్చాను కనుక ఊరు మొత్తం తెలిసిపోయి అందరూ చెప్పులు చేయమన్నారు. చెప్పులు చేస్తా దేవుడి దయ వల్ల బాగా ఉన్నాం. ఇంకా దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలని, పెద్ద చేయాలని మా పవన్ కళ్యాణ్ సార్ ఇదని చెప్పి పెద్ద చేయాలని మా కోరిక. డిప్యూటీ సీఎం అయిన ఆనందం చాలా ఎక్కువ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి చెప్పులు తయారు చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మాకు ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, కేంద్రంకి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళినా, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా, మహారాష్ట్ర మొన్న వెళ్ళినా కూడా మా చెప్పులే వాడుతున్నారు. ప్రతి ఫోటోల్లో మా నాన్న గారు తయారు చేసిన చెప్పులు వాడతాము. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మనసంతా చెప్పలేని ఆనందాలతో నిండి ఉందండి. 2 చేతులు కూడా మా పవన్ కళ్యాణ్ తరిగేస్తారు. నేను బతికేది కాక మళ్ళీ ఇంకొక 2 ఉపాధి ఇస్తున్నానయ్యా. వాళ్ళకి కూడా మా దగ్గరే పని చేసుకుంటే అందరం బతుకుతున్నాం, బాగా బతుకుతున్నాం. ఇంకా ఏదన్నా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఏదన్నా సాయం చేసి ఇంకా బాగా చేయని పెద్దది పెట్టాలంటే ఇంకా ఇంకొక 2-3 పెట్టుకొని మేము పని చేసుకొని బాగా చేస్తాం.